వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెన్ విత్ అను. ఈరోజు వీడియో ఏంటంటే ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట. ఏమైందంటే నా హ్యాండ్ బాగాలేక ఇది 1 వీక్ అయిపోయి కార్గోకి వచ్చినా సరే నేను ఇది అన్బాక్సింగ్ చేయలేకపోయాను. సో మా చెల్లి హెల్ప్తో ఈ అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఇవేంటంటే వృక్షవేద వాళ్ళ ప్లాంటర్స్ ప్లాస్టిక్ సెంటర్ హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. డిఫరెంట్ సైజెస్లో ఇవి చూడండి, ఇవి ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్లో ఇవి ఉంటాయి. యూవీ ట్రీటెడ్ ప్లాస్టిక్ అనమాట, ప్రొటెక్టెడ్ ప్లాస్టిక్. ఇది మంచి ఫుడ్ క్వాలిటీ అనమాట, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్తో చేసినవి. మనము ఇంట్లో నేను ఆర్గానిక్గా ఏంటి ఫుడ్ అది గ్రో చేసుకుంటూ ఉంటాను. సో వీటికి ఏంటంటే ఈ స్పెసిఫికేషన్స్, ఈ ప్లాస్టిక్ మనం సాయిల్లోకి లీచ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం ఇంట్లో చూడండి, ఇప్పుడు అందరూ బ్లాక్ టబ్స్ లేకపోతే పెయింట్ బకెట్స్లో వాటిల్లో యూజ్ చేస్తున్నారు. అదేమవుతుంది, కొన్ని రోజులు అయ్యేసరికి అందులోంచి మైక్రోప్లాస్టిక్స్ అంతా సాయిల్లోకి వచ్చేస్తుంది అనమాట. కానీ ఈ ప్లాస్టిక్ అలాంటిది కాదు. చూడండి క్వాలిటీ అసలు ఎక్కడ. లాస్ట్ ఇయర్ నేను తెప్పించాను, కలర్ ఏమీ ప్రాబ్లం రాకుండా, ఏది విరగలేదు, స్పాయిల్ అవ్వలేదు. మనము ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. మనం ఒకసారి కొనుక్కుంటే అస్తమాను ఇవి మార్చుకోక్కర్లేదు. ఇవి క్రాక్స్ అవి ఏం రాకుండా మంచిగా మనకి చాలా ఇయర్స్ వరకు ఇది చాలా బాగా ఈ పాట్స్ మనకి యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇవి చూడండి సైజెస్. ఇందులో ఇదేమో నంబర్ 10 అనమాట. ఇది చూడండి, ఇదేంటి సింగిల్ చిల్లీ ప్లాంట్ అలాంటివి, ఒక టమాటో మొక్క కానీ, నాకు తెలిసి ఒక బ్రింజాల్ కూడా దీంట్లో బాగానే ఉంటుంది. చూడండి ఇంకా దీంట్లో డిఫరెంట్ సైజెస్ కూడా తెప్పించుకున్నాను. ఇది కొంచెము ఇది 12 సైజ్. ఇది కొంచెం పెద్దది. ఇది చూడండి మంచి, అంటే ఇది స్క్వేర్ ప్లాంటర్స్ అవ్వడం వల్ల చూడండి స్పేస్ చూసారా ఎంత చక్కగా మంచిగా సాయిల్ పడుతుంది ఇందులో. ఇదేంటంటే దీనికి కిందన హోల్స్ మనం చేసుకోవాలన్నమాట. చూడండి కిందన. అంటే నేను ఇందులో ఒకటి ఏంటంటే దీంట్లో వాటర్ ప్లాంట్స్ పెంచుకుందాం అనుకుంటున్నా ఈ 2 సైజెస్లో. ఇది చూడండి చాలా బాగుంది కదా, చూడండి స్పేస్. అండ్ ఈ నెక్స్ట్ ఇది కొంచెం చాలా పెద్దగా ఉంది. ఇది నెక్స్ట్ సైజ్ అనమాట. ఇది చూడండి, ఈ స్క్వేర్ తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది 10 కదా, ఇది నెంబర్ 14. ఓకే సారీ, ఇది 14 అండి. 14 ఏంటంటే మీకు మంచిగా ఏమంటారు, ఈ బీన్స్, క్రీపర్ అలాంటివి ఏమైనా వేసుకోవడానికి, క్రీపర్ ప్లాంట్స్, చిన్న క్రీపర్స్, పెద్ద ఆనపకాయలు అవి అయితే ఇవి యూస్ఫుల్ అవ్వదు, కానీ బీన్స్ అలాంటివి వాటికి ఇది బాగా పనిచేస్తుంది. లేకపోతే ఒక 2 వంగ మొక్కలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు మనం. దాంట్లో ఇలా 2 వచ్చాయి అనమాట. కష్టంగా ఉంది, సో ఏమనుకోకండి. అండ్ ఇది చూడండి, ఇది ఇంకా చాలా పెద్దది. ఇది అయితే నాకు తెలిసి మంచిగా ఏ అంజీర్ ప్లాంట్, మంచి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్కి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది చూడండి, ఇది అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంది కదా శాంతి. నంబర్ 16 నంబర్. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇందులో ఏం వేస్తారు? ఇందులో గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి శాంతి. నెక్స్ట్ నేను ఇంకా మళ్ళీ తెప్పించుకున్నాను అనుకుంటున్నాను. ఇది మాత్రం ఈ సైజ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూడు, ఇవి కూడా తెప్పించాను. ఇవేంటివి? ఇవి చక్కగా ఆకుకూరలకి మనకి చాలా బాగుంటుంది. ఆకుకూరలు ఇప్పుడు రెక్టాంగిల్ సైజ్. ఇవి మనం తెప్పించాం, సీడ్స్ తెప్పించామా, ఆకుకూరలు వేసుకున్నాం. చాలా బాగుంటుంది. అండ్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి. ఇది చూడు, ఈ లెంగ్త్ ఇలా ఉంది కదా, దీంట్లో మూల్కోల్ సీడ్స్ వేసాను కదా, అవి ఇందులో వేసుకుందాం అనుకో. ఇది ఎంత సైజు? ఇది 14. ఇది 16. ఓకే నైస్. ఓకే, ఇప్పుడు ఇది ఇంకా పెద్దది. ఇది ఇంకా కొంచెం పెద్దది. అసలు ఎంత డ్యూరబుల్ గా, ఎంత బాగా. 18 సైజ్. ఇందులో ఏం వేస్తారు? దీంట్లో ఏమో మనము ఒక ఈజీగా ఒక 2 or 3 టమాటో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. అండ్ 2 బ్రింజాల్స్ పెట్టుకోవచ్చు. మంచిగా ఒక లేడీ ఫింగర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? అంటే మనము ఎలా చూసుకున్నా ప్లాస్టిక్ టబ్స్ కన్నా ఇవి చాలా ఇది చూడు అసలు ఈ క్వాలిటీ. అసలు ఇది ఎంత బాగుంది కదా. ఇది కూడా చాలా యూస్ఫుల్. ఇది 24 సైజ్. చూడండి స్పేస్ చూసారా ఎంత బాగుందో. ఓకేనా? అండ్ మీకు ఒకవేళ కనుక ఈ పాట్స్ అవి కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ప్లాస్టిక్ సెంటర్ వాళ్ళ వెబ్సైట్ అండ్ వాళ్ళ వాట్సాప్ నంబర్
అవన్నీ ఇస్తాను. వాళ్ళ క్యాటలాగ్లోకి వెళ్ళి మీరు చూస్తే మీకు మంచిగా స్ప్రేయర్స్ కానీ, హ్యాంగింగ్ పాట్స్ కానీ, ఇంకా మంచి మంచి స్టాండ్స్ వాళ్ళ దగ్గర క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అందుకని మీకు ఏవి కావాలన్నా సరే వాళ్ళ క్యాటలాగ్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు మీరు. ఓకేనా అండి? మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ అండి.